పాన్ గ్రిల్ చికెన్ స్టేక్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, బంగాళాదుంప, ఇది పార్ బాయిల్డ్, ఆల్రెడీ కొద్దిగా ఉడికించి పెట్టుకున్నాం. కొంచెం చీజ్, మిరియాల పొడి, వెల్లుల్లిపాయలు, వెన్న, WC సాస్ అంటారు, ఊస్టర్ సాస్ అది, అలాగే హాట్ సాస్, మస్టర్డ్ పేస్ట్, ఇంకా ఉప్పు వగేరాలు వాడుకుంటాము. అంతే ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఓకే, దీన్ని ఫస్ట్ చక్కగా మ్యారినేట్ చేసుకొని, స్టేక్ మ్యారినేషన్, దీన్ని అలా మ్యారినేట్ చేసి ఉంచుకుంటాం అనమాట. మ్యారినేట్ కోసం సాసెస్ వేసుకుంటున్నాము. WC సాస్, అలాగే హాట్ సాస్ అండ్ మస్టర్డ్ పేస్ట్. ఆల్రెడీ WC ఇంకా హాట్ సాస్ పడేసరికి ఫ్లేవర్ అద్దరిపోతుంది తెలుసా, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఎలా ఉంటుందంటే స్లైట్లీ ఫర్మెంటెడ్ రైజిన్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. కాస్త పుల్లదనం, కాస్త తీయదనం, ఆ కలయికలు. ఓకే, ఇది మిక్స్ చేసుకున్నాను. అలాగే మిరియాల పొడి, చీజ్, సాల్ట్. ఓకే, ఇందులో చికెన్ వేసి మ్యారినేట్ చేసుకుందాం. చక్కగా పట్టే విధంగా అలా మ్యారినేషన్ కోసం చేసుకుందాము. దీన్ని ఒక 20 మినిట్స్ అన్న మ్యారినేషన్ కోసం అలా వదిలేయాలి. లేదు కాస్త టైం ఉందనుకుంటే 1 గంట 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. అంటే 15 మినిట్స్ బయట, మిగిలిన టైం లోపల. ఓకే, కాసేపు మ్యారినేట్ అవనిద్దాం. మ్యారినేట్ అయిన తర్వాత కుక్ చేసుకోవడమే. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా, కాసేపు వేడి అవనిద్దాం. దీనికి వెల్లుల్లిపాయలు జస్ట్ అట్లా హోల్ గార్లిక్ అలాగే వాడతాం. కాస్త మడ్లు చేసి అంటే నలగొట్టి అలా వేసేసుకుంటాము. ఫస్ట్ బటర్ కరిగించుకుందాం. బటర్ కరిగిన తర్వాత ఇందాకే చెప్పాను కదా, జస్ట్ కాస్త మడ్లు చేసి గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ మళ్ళీ తీసేస్తాం దీంట్లో నుంచి, అప్పటి వరకు ఉంటుంది. అంటే ఆ ఫ్లేవర్ ఉంది కదా, గార్లిక్ ఫ్లేవర్ మాత్రమే ఆ బటర్లోకి వస్తుంది. అందులో చికెన్ని కుక్ చేసుకుంటాము. గార్లిక్ని సపరేట్గా సర్వ్ చేసుకుంటాం. ఓకే, నౌ విల్ యాడ్ స్టేక్. కదపద్దు, అలాగే వదిలేయాలి. కాసేపు అలాగే వదిలేస్తే మీడియం ఫ్లేమ్లో, ఎక్కువ హీట్ పెట్టకూడదు. ఓకే, మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అలాగే వదిలేస్తే కింద నుంచి హీట్ అంతా లోపలి వరకు వెళ్ళి చికెన్ బాగా కుక్ అవుతుంది. ఒక్కసారి తరిగేసిన తర్వాత మళ్ళీ అటువైపు వేయకూడదు, అప్పుడే ఆ టెక్స్చర్ కరెక్ట్గా వస్తుంది.
గార్లిక్ కుక్ అయిపోయింది, తీసేస్తున్నా. ప్రజెంటేషన్లో సర్వీస్ చేసేటప్పుడు దీన్ని గార్నిషింగ్ కోసం వాడుకోవచ్చు. అలాగే బంగాళాదుంప కూడా సేమ్ అదే విధంగానే మ్యాష్ చేసి కుక్ చేసుకుంటాం. జస్ట్ కొంచెం అట్లా నొక్కుకోవాలి. తీసుకెళ్ళి కుక్ చేసుకుంటాం. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు బంగాళాదుంప. కాకపోతే అటు ఇటు క్రిస్ప్గా అయితే టేస్ట్ బాగుంటుంది, దానికోసం ఇందులో ఉంచుకున్నాం. అలాగే చికెన్ అటువైపు కుక్ అయిపోయి ఉంటుంది, ఫిష్ చేసుకున్నాం. రెడ్ మీట్ స్టేక్ లాగా అయిపోయింది. కలర్ కొద్దిగా ఎల్లోయిష్ ఆర్ గోల్డెన్ బ్రౌన్ మెయింటైన్ చేస్తే ఇంకా బెటర్. రైట్, చికెన్ రెడీ అయిపోయింది, బంగాళాదుంప రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.